మళ్ళీ మీ ముందుకు వస్తాను. హాయ్ అండి. టుడే ఏంటంటే స్పెషల్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. చికెన్ ఫ్రైకి కావాల్సినవి ఎండుమిరపకాయలు, ధనియాలు, అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, అలాగే యాలకులు, మసాలా సరుకులు అన్నీ, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక్క ఆనియన్ మాత్రమే. ఓకే, ఇప్పుడు వీటిని వేపుకుందామండి. లైట్గా వేపుకొని తర్వాత మిక్సీ పెడదామండి. ఇప్పుడు ఆయిల్ వేద్దాము. కారం 3 స్పూన్లు వేసుకున్నానండి. పసుపు, సాల్ట్ సరిపడినంత, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్ ఒకటి వేసుకున్నామండి. ఇప్పుడు బాగా వీటిని మిక్స్ చేద్దాము. వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకున్నామండి. వేసుకున్నానండి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని, వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం కచ్చాపిచ్చగా పుట్టామండి, అది వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆపాలి అండి. అయిపోయింది కదండి, చికెన్ వేసేస్తున్నానండి. మరి ఇక్కడికి వచ్చిందండి. ఇందాక మనం ఎండుమిరపకాయలు అన్నీ తాలింపు అది మసాలా వేసాం కదండి, మిక్సీ పెట్టాం కదా, ఇప్పుడు దాన్ని వేస్తాం అన్నమాట. వరకు వచ్చిందండి. పైన కొత్తిమీర వేసుకొని దాని టేస్ట్ చూద్దాం. రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీ. వైట్ రైస్లోకి అవ్వచ్చు, చపాతీలోకి వేసుకుంటే సూపర్ టేస్టీ అన్నమాట. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా?